డైరెక్ట్గా పైకి వెళ్తాను. సంధ్య మీరేనా? డాక్టర్ గారు పిలుస్తున్నారా అమ్మా? లోపలికి రావచ్చా మేడం? రామ్మా. కూర్చోమ్మా. అర్థమైంది. అబార్షన్ కోసం వచ్చావా? కాదు డాక్టర్. అయితే మరేంటి, ప్రెగ్నెన్సీ టెస్టా? ల్యాబ్లో చేయించుకొని రామ్మా. అదేం కాదు డాక్టర్. సరే, నీ ప్రాబ్లం ఏంటో వివరంగా చెప్పమ్మా. నీ ప్రాబ్లం ఏంటో వివరంగా చెప్పమ్మా. చూడమ్మా, నేను ఇంకా చాలా మంది పేషెంట్స్ని చూడాలి. నా టైం వేస్ట్ చేయకు. నాకు వర్జినిటీ టెస్ట్ చేయండి డాక్టర్. వాట్? వర్జినిటీ టెస్టా? మతుడినే మాట్లాడుతున్నావా? పెళ్ళైన దానివేగా, ఇప్పుడు అవసరం ఏమొచ్చింది? పరిస్థితులు అలా వచ్చాయి డాక్టర్. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. నిజానికి అలాంటి టెస్ట్లేం ఉండవు, చేయకూడదు. నెక్స్ట్. మేడం ప్లీజ్, నా పరిస్థితి ఏం బాలేదు. ఇప్పుడు ఈ టెస్ట్ పాస్ అయితే తప్ప జీవితంలో నేను గెలవలేను. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. అర్థమైంది, అంతా అర్థమైంది. అత్తారింట్లో అనుమానంతో వేధిస్తున్నారని అర్థమైంది. కానీ నువ్విలా తల వంచుకోవడం అనవసరం. గృహహింస కింద కేసు బుక్ చేస్తే అనుమానించిన వారిని, అవమానించిన వారిని లాకప్లో వేస్తారు. నిన్ను కాల్చిన వారిని కాల్చి పారేసినా పారేస్తారు. నేనున్నాను, నువ్వు దిగులు పడకు. నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, ఇప్పుడే ఫోన్ చేస్తాను. వద్దు డాక్టర్, ఈ పరీక్షకు నాకు నేనే సిద్ధమై వచ్చాను. నేను నమ్మను. ఇది కూడా నీకు నువ్వే కాల్చుకొని వచ్చావా? ఇదిగో ఈ భయమే కాపురం కూలిపోతుందేమోనన్న కంగారే మగాళ్లను మహారాజులను చేసింది. వాళ్ళు మృగాలైనా మన నోరు మూసుకొని ఉండేటట్టు చేస్తోంది. నేనొప్పుకోను, తెగించి తిరగబడాల్సిందే. మా ఇంటి పరిస్థితి అందరిలాంటిది కాదు మేడం. మా మావగారు, అత్తయ్య, ఆడపడుచు, నా భర్త అందరూ మంచివారే. వెనకటికో సామెతుండేదిలే, అందరూ శాకాహారులే కాని కోడి మాయమైంది అని. అందరూ మంచివారైతే ఈ శీల పరీక్షలేంటి, ఆ వాతలేంటి? అవును, మర్చిపోయాను, నీకు పెళ్ళి ఎంతకాలమైంది? ఇప్పుడు నీకు శీల పరీక్ష చేస్తే ఏం తేలుతుంది? నువ్వు ఇల్లాలివని, సంసారం చేస్తున్నావనే కదా టెస్ట్లో వచ్చేది. దానివల్ల ఉపయోగమేంటి? మాకింకా శోభనం కాలేదు మేడం. అంటే ఆ ఇడియట్ కాపరం కూడా చేయకుండా కన్యత్వ పరీక్షలకు పంపిస్తాడా? అదే మేడం నేను చెప్పేది. నా పరిస్థితి డిఫరెంట్ అని. కొన్ని కారణాల వల్ల
కార్యం కాకుండా వాయిదా పడుతూ వచ్చింది. ఈలోగా కొందరు కావాలని నా మీద కుట్ర పన్ని నన్ను క్యారెక్టర్ లేని దానిగా సృష్టించారు. అందుకని పరీక్షకు రెడీ అయిపోయి వచ్చావా? సిగ్గులేదా మాట మాట్లాడడానికి? సారీ, ఆవేశంలో అన్నాను, ఏమీ అనుకోకు. ఇట్స్ ఓకే మేడం. సరే, నీ రిపోర్టును మాత్రం నమ్ముతాడని గ్యారంటీ ఏంటి? ఒక్కసారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడితే ఇక నీ బతుకు ఎంతకైనా దిగజారొచ్చు. దానికి అంతుండదు. ఒక్కసారి ఆలోచించుకో. అలాంటిదేమీ లేదు డాక్టర్. నేను ఒప్పుకోవడానికి కారణం నా భర్తని నమ్మించడానికి కాదు, నా భర్తని బతికించుకోవడానికి. అదేంటి? ఈ కుట్ర పన్నిన వారు నన్ను తప్పించి నా భర్తకు హాని తలపెట్టే అవకాశం ఉంది డాక్టర్. ఈ టెస్ట్ ద్వారా తన నమ్మకం పొంది తనతో కలిసి కుట్రలన్నీ ఎదుర్కోవాలనేదే నా ప్లాన్. ఏమో, నాకంతా అయోమయంగా ఉంది. మీ అత్తారింటి పద్ధతి నాకు అస్సలు నచ్చలేదు. అయినా నువ్వేదో సినిమా కథ చెప్పావు కనుక ఒప్పుకుంటున్నాను. నిజానికి ఇలాంటి టెస్ట్ చెయ్యరు. ప్రత్యేకంగా రిపోర్ట్ కూడా ఏమీ ఉండదు. కానీ నీకా రిపోర్ట్ చాలా ముఖ్యం అన్నావు కనుక ఏర్పాటు చేస్తాను. మేడం, జానకి తన్ని వెంటొస్తుంది. ఆమె చెప్పిన టెస్ట్ చేసి రిపోర్ట్ రెడీ చేసి తీసుకురా. ఓకే మేడం. చూడమ్మా, For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.